వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 61 ఫిర్యాదులు అందాయి. భూ సమస్యలు 29, ఇందిరమ్మ ఇండ్ల కొరకు 7, పెన్షన్లు 4, ఇతర సమస్యలు 21. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ గుంజంగారావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్యకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఇప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఆర్జీదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ మళ్ళీ ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా అయ్యే స్కీమ్ నుంచి ఒక్క సంవత్సరం నుంచి ఆగిపోయే స్కీమ్ అంటే ఎప్పుడు పడినప్పుడు చేయరు. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు అప్పుడు చేస్తారు. అంటే నువ్వు ఎలిజిబుల్ అయితే అవన్నీ చూసి పెట్టుకుంటారు. ఇప్పుడు అన్ని వెరిఫై చేసి పెట్టుకుంటారు. వాళ్ళ గవర్నమెంట్ పర్మిషన్ అయితే చూస్తారు. ఇప్పుడు అల్లుండే అదే గొడవ పడ్డారు సార్. అయితే వేరే ఫోన్ నెంబర్ ఇస్తే మేము వేరే ఫోన్ నెంబర్ అప్లై చేస్తే అది రిజెక్ట్ చేసి మళ్ళీ చేయొచ్చు కదా. ఎవరు చెప్తారు మీకు టైలరింగ్ వాళ్ళని ఇంకెవరిదో ఒక 2 కేటగిరీ వాళ్ళని అక్కడి నుంచి ఆపి ఉన్నది. డీపీ గారు డీపీ గారు ఏం చేసినప్పుడు మేము అంతా పంపించిన మేము నుంచి ఇప్పటివరకు చేసింది సార్. 339 చదివిన సార్. దీనికి ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది 1 acre. సో దీనికి పడలేదు. సో దాని పక్కనే వీళ్ళకు 1.5 acres ఉంటుంది. ఇది 2 సర్వే నెంబర్ దీంట్లో పడ్డది సార్. ఇది గవర్నమెంట్ ల్యాండ్ పట్టలేదు. పట్టే అందులో సీట్లు అనేటివి మనం ఎంతమంది అప్లై చేస్తే అంతమందికి సీట్ ఇయ్యదమ్మా. దాంట్లో అప్లై చేసిన వాళ్ళలో ఎవరికి మార్క్స్ ఎక్కువ వస్తాయో వాళ్ళకే ఇస్తారు. ఎందుకంటే మనకు రూల్ అంటే రూల్ ఏమన్నా మీరు ఏం చేసినా చేయడానికి ఉండదు. దానికి రూల్ అంటే రూలే. ఎవరికైతే మెరిట్ ఉంటుందో వాళ్ళకే వస్తుంది. దానికి వచ్చేసి వెనకాల ఫోటోలు మాకు నడవడానికి ఏకైక చుట్టూ పంట పొలాలు వాళ్ళకంటే వాళ్ళ ప్లేస్ లో ఇల్లు ఉంది. చెప్తున్నా కదా అన్ని మాకు ఏమన్నా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ద్వారా లేదు సార్. మరి ఎట్లా ఈ దాన పత్రాలు ఇవన్నీ మాకు చెల్లవు.